మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు మరి యేసుపాలయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే దైవ సేవకురాలకి వారి కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రభువుని నమ్ముకొనక ముందు యేసుపాలయ్య గారు నేను కలిసి చాలాసార్లు చాలా చోట్లకి లోకానుసారంగా మేము తిరిగాం. అయితే ప్రభువుని నమ్మిన తర్వాత ఈ రీతిగా కలిసి మేమందరం దేవుని స్తుతించడం, ఆరాధించడం నాకెంతో సంతోషంగా ఉంది. మరి దేవుని యొక్క వాక్యము సత్యమైనది. ఈ ప్రపంచంలో మనిషిని నడిపించేది ఏంటంటే దేవుని శక్తి, ఆయన ప్రభావం. ఈ శక్తి ప్రభావం లేకుండా మనుషుడు నడిపించబడడం చాలా కష్టం. క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మెట్టు ఏంటంటే మరి దేవుడే అన్ని విషయాలలో సమస్తము బయలుపరచడం. దేవుడు బయలుపరచబడకపోతే ఏ మానవుడు ముందుకు నడవలేడు. చూడండి, చాలాసార్లు మనం గమనిస్తూ వచ్చాం. మరి దేవుడు అనేకమైనటువంటి సందర్భాలలో అనేక మంది ప్రవక్తలతో మాట్లాడుతూ వచ్చాడు. అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. సహజంగా ఏంటంటే దేవుడు పిలవకపోతే, దేవుడు మాట్లాడకపోతే మనుషుడు ఈ ప్రపంచంలో నరకానికి హేతువుగా తన జీవితాన్ని కొనసాగించుకోవాల్సిందే. దేవుడే మనుషులను పిలిచి వారందరికీ మనుషుడు నడవవలసినటువంటి మార్గాన్ని తెలియజేస్తాడు. వాళ్ళు ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి, వాళ్ళు ఎలా పుడుతున్నారు, ఎలా చనిపోతారు, చనిపోయిన తర్వాత వాళ్ళ జీవిత గమ్యం ఏంటి అనేది అన్ని విషయాలు దేవుడే వారికి తెలియచేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. ఇంకొక మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్న తర్వాత దానిని గట్టిగా పట్టుకోవాలి. కేవలం వినువారు మాత్రమే అయి ఉంటే మనలను మనం మోసం చేసుకునే వారమై ఉంటాం. మనము విని దాని ప్రకారం చేయువారమై ఉండాలి. అపోస్తలుడైన పౌలు తిమోతితో ఏమంటాడంటే, తిమోతి, నువ్వు ఏదైతే బోధిస్తూ ఉన్నావో నువ్వు దాని ప్రకారం నువ్వు నడవడం నేర్చుకో. నువ్వు ఎప్పుడైతే అలాగా దాని ప్రకారం జీవిస్తావో అనేకమైన ఆత్మలను నువ్వు రక్షించుకోగలుగుతావు అని పౌలు చెప్తాడు. అంటే దైవ సేవకులు ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తారు, దాని ప్రకారం చేస్తారు. కాబట్టి దైవ సేవకులు అనేక మంది వాక్యానుసారంగా జీవిస్తారు కనుక దైవ సేవకులను బట్టి మనం ఈ భూలోకంలో అనేకమైన విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభువుని గురించి అత్యధికంగా తెలియజేసేటువంటి దైవ సేవకుల్ని మనం ఎంతగానో గౌరవించాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మరి వాక్యాన్ని బోధించేటువంటి దైవజనుని రెట్టింపుగా మనం సన్మానించాలి. చాలామంది డబ్బును బట్టి, హోదాను బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి కారులను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, పరువు ప్రతిష్టలను బట్టి వారికి గౌరవం ఇస్తారు. కానీ మనం అలా చేయకూడదు. చూడండి, ఏలియా దగ్గరికి మరి వచ్చినటువంటి వారు ఎలాంటి వారు? ఎలీషా దగ్గరికి వచ్చినటువంటి వారు ఎలాంటి వారు? ప్రవక్తల దగ్గరికి దేవుడు రాజులను నడిపించాడు కదా. మరి ప్రవక్తలు ఆనాటి దినాల్లో ఎంత డబ్బు కలిగి ఉన్నారు? వారు ఎంత ఆశీర్వాదం కలిగి ఉన్నారు? వారి దగ్గర ఎన్ని కోటలు ఉన్నాయి, ఎన్ని మేడమిద్దెలు ఉన్నాయి? అవేమీ లేవు. ఏలియా ప్రవక్త అంటే ఆహాబు రాజుకి చాలా చులకన, తన భార్యకి ఇంకా చులకన. ఎందుకనంటే ఏలియాకి ఉండడానికి సరైనటువంటి కోట లేదు, సరైనటువంటి స్థితి లేదు. కాబట్టి
ఏలియాని చాలా చులకనగా చూసేవాడు. అయినప్పటికీ ఏలియా చేసేటువంటి అద్భుతాలను చూసినప్పుడు అహాబు రాజుకి గుండెల్లో ఏం పుడుతుందంటే భయం పుడుతుంది. అహాబు రాజుకి ఏలియా ప్రవక్త అంటే గుండెల్లో దడ పుట్టింది. కనుక మనం ప్రవక్తలందరినీ కూడా మనం గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా మనకి మాదిరి చూపించేవారై ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం అనేది మనందరికీ దేవుడిచ్చినటువంటి ధన్యత. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కోసం ఏం చేశాడు అనంటే, ఆయన కలువరి శిలువలో మన కోసం మరణించి తిరిగి మూడవ దినాన లేచాడు. మనందరికీ పునరుద్ధాన శక్తినిచ్చాడు. ఈ పునరుద్ధాన శక్తిని గురించి అపోస్తలుడైన పౌలు అన్నాడు, మేము పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని ప్రకటించుచున్నాము. మేము పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాం. మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాం అని అంటాడు. అంటే ప్రకటించేవాడు లేకపోతే మరి ప్రజలు ఎలా తెలుసుకుంటారు? కనుక ప్రకటించేటువంటి వాడు ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. దైవజనులను దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ ప్రపంచంలో దేవుని సువార్తను ప్రకటించడానికి వాళ్ళని ప్రత్యేకించాడు. కనుక మనందరం ఈ లోకంలో యేసు ప్రభువుని తెలుసుకోగలుగుతున్నాం. యేసయ్యని తెలుసుకున్న తర్వాత మనందరం చేయాల్సిన పని ఏంటంటే వారిని మనం సన్మానించాలి. మనం దైవజనుడి ద్వారా దేవుని తెలుసుకున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి శాపాన్ని మనం జయించాం, పాపాన్ని జయించాం. కాబట్టి మనమందరం కూడా ఆయన చేసిన కార్యాలను మరిచిపోకూడదు. అయితే మనం ఈ ప్రపంచంలో దేవుడు చేసినటువంటి కార్యాలను ఏ రోజు కూడా మర్చిపోకూడదు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 11వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తుంది. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము. యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు 78:11 ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. హల్లెలూయా. దేవుడు వారికి చేసినటువంటి క్రియలను, వారికి చూపినటువంటి ఆశ్చర్య కార్యాలను వారు ఏం చేశారంట? మరిచిపోయారు. అంటే చాలామంది ప్రపంచంలో ఎలా ఉన్నారంటే దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నిటిని మరిచిపోయి వారు లోకంలో మరలా స్నేహం చేస్తూ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ప్రియులరా, దేవుడు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే మనందరము ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి వివరించాలి అని, ఆయన అద్భుతమైనటువంటి కార్యాలను గురించి ఇతరులకు వివరించాలి. దావీదు అంటాడు కదా, ప్రభువా నీవు చేసిన ఆశ్చర్య కార్యములను గురించి నేను అనేకులకు వివరిస్తానని అన్నాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని మనం మర్చిపోకూడదు. దానిని సాక్ష్యంగా ఇతరులకు పంచుకోవాలి. ఆ సాక్ష్యాన్ని అనేకులకు వివరించి వారిని దేవుని సన్నిధానానికి నడిపించాలి. చూడండి, ఈ రోజున క్రైస్తవ్యం ఎలాగుంది అనంటే అది మరి మంచం కింద పెట్టినటువంటి దీపంలాగా అయిపోతుంది. అంటే ప్రతివారు దేవుని అద్భుతాలు చూస్తున్నారు, కానీ ఎవరు కూడా మరి ఈ దీపాన్ని తీసుకుని వెళ్ళి పైన దీపస్తంభం మీద పెట్టట్లేదు. అయ్యా దేవుడు నాకు అద్భుతం చేశాడు చూడండి, ఆశ్చర్య కార్యం చేశాడు చూడండి అని ఎవరు చెప్పట్లా. మీకు ఒక మాట చెప్పనా? సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడు? అమ్మా, నువ్వు దాహానికి నీళ్ళమ్మని అడుగుతున్నావు కదా, నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగిన వాడు ఎప్పటికీ దప్పికొనడని యేసు ప్రభు చెప్పారు. ఈ మాటలు చెబుతూ అన్నారు కదా, ఇదిగో ఆ కొండ మీద ఆరాధించేటువంటి దినాలు పోతాయి, ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యముతో ఆరాధించే దినాలు రాబోతున్నాయి అని యేసు ప్రభు చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ఆమె యేసయ్య దగ్గర దప్పికకు నీళ్ళమ్మని చెప్పేసి యేసు ప్రభు ఆమెను అడిగాడు కదా. అయితే ఆమె ఏమని చెప్పింది? అయ్యా మీరు నా దగ్గర తీసుకోవడం ఏంటనంటే అప్పుడు ప్రభు అన్నారు, నేను ఇచ్చే నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు అన్నాడు కదా. అన్న తర్వాత అయ్యా నీళ్ళు నాకేమంది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకునిరా, నీకు నీళ్ళు ఇస్తా అన్నాడు. అయ్యా నాకు భర్త లేడు అన్నాను. అప్పుడు వెంటనే దేవుడా, నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కదా. అప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందంటే, నా గురించి అన్నీ నాకు చెప్పినవాడు నేను చూశాను,
మీరు కూడా రండి, ఆయనను మీకు చూపిస్తానని మొత్తం ఆనాటి దినాలలో సమరయ గ్రామం అంతటిని కూడా ఆమె దేవుని యొద్దకు నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంతగా సాక్షిగా ఆమె నిలబడింది ఆ రోజుల్లో. దేవుడు ఆమెకు ప్రత్యక్షత ఇవ్వడం, దేవుడు ఆమెతో మాట్లాడడం, ఆమెకు దేవుడు చేసినటువంటి మేలేంటంటే ఆమెను గురించి ఆమెకు చెప్పడం, ఇవన్నీ కూడా ఆమె మర్చిపోలేదు. అనేకులకు వివరించింది. అయ్యా రండి, నేను చూపిస్తాను మీకు మెస్సయ్యని, జీవము గల దేవుడు, నా గురించి చెప్పినటువంటి వాడు, నా భవిష్యత్తును తెలియజేసినటువంటి వాడు, నా వర్తమానాన్ని నాకు తెలియజేశాడు కనుక రండి అని తీసుకొచ్చింది. ప్రియులరా, ఈ రోజున దేవుడు చేసేటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను గురించి నీవు ప్రజలకు వివరించి దేవుని సన్నిధానానికి అనేక మందిని నడిపించగలగాలి. హల్లెలూయా. ఎప్పుడైనా ఒక్క ఆత్మనన్న నువ్వు నడిపించగలిగావా? ఒకరినన్న నువ్వు దేవుని సన్నిధికి తీసుకురాగలిగావా? చూడండి, ఒక చిన్న పాప, నేను చెప్పాను ఆ పాపకి ఏమనంటే, సండే స్కూల్కి వస్తుంటే, రేపు ఆదివారం నుంచి మీ నాన్నగారిని చర్చికి తీసుకొని రావాలి, నువ్వు చర్చికి తీసుకురాకుండా నువ్వు వస్తే యేసయ్య ఊరుకోడు అన్నాను. అంతే. ఆ పాప ఏం చేసిందంటే, ఆ తర్వాత ఆదివారం వాళ్ళ ఇంట్లో కూర్చుంది, సండే స్కూల్కి రెడీ అయిపోయింది. సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళింది, వాళ్ళ నాన్నగారి దగ్గర కూర్చుంది. నాన్న, ఈరోజు నువ్వు చర్చికి రావాలని చెప్పి కూర్చుంది. ఈసారి వస్తానులే తల్లి అంటాడు వాళ్ళ నాన్న. కాదు, నువ్వు ఇప్పుడే స్నానం చెయ్యి అని అంటే, ఎంతసేపు ఆమె బ్రతిలాడినా అతను రెడీ అవట్లా, సిగ్గుపడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు, కూతురు మాట కాదనలేకపోతున్నాడు, కానీ భయపడిపోతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. దేవుని మందిరం అంటే సిగ్గు. ఇంకా ఆ పాప ఏం చేసిందంటే, నువ్వు రావు అని చెప్పేసి ఇంకా ఏడవడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఏడవడం ప్రారంభించిందో స్నానానికి వెళ్ళాడు గబగబా. అమ్మో నా బిడ్డ ఏడుస్తుందని చెప్పేసి బట్టలు వేసుకున్నాడు. ఇక ఆ రోజున చర్చికి వచ్చాడు. ఇప్పటికే 15 సంవత్సరాలు అయింది చర్చికి వచ్చి. హల్లెలూయా. చూడండి, ఆ పాప పెద్దదైపోయింది, ఆ పాపకి మ్యారేజ్ కూడా అయిపోయింది. చూడండి, అలాగా ఆ పాప తన కుటుంబం అంతటిని కూడా రక్షించుకుంది. వాళ్ళ నాన్నకి నేనే బాప్తిస్మం ఇచ్చా, వాళ్ళ తాతకి నేనే బాప్తిస్మం ఇచ్చా, వాళ్ళ మామకి నేను బాప్తిస్మం ఇచ్చా, వాళ్ళ అమ్మకి బాప్తిస్మం ఇచ్చా, వాళ్ళ 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 అన్నయ్యకి నేను బాప్తిస్మం ఇచ్చా. చూడండి, ఇలాగ కుటుంబం అంతా కూడా ఏం చెందారంటే రక్షించబడ్డారు. ఒక కుటుంబంలో ఇంతమంది ఉన్నప్పుడు ఒక వ్యక్తిని నువ్వు రక్షిస్తే ఆ కుటుంబం అంతా కూడా దేవుని యొక్క ఆలయానికి వస్తారు కదా. మరి ఎందుకని ఇంత నిర్లక్ష్యం? మనం దేవుడు చేసేటువంటి కార్యాలను ఏం చేస్తున్నామంటే మర్చిపోతున్నాం. నీ దీపాన్ని ఎక్కబెడుతున్నావంటే కొంచెం కింద మంచం కింద పెట్టేస్తూ ఉన్నావు. దీపాన్ని దీపస్తంభం మీద పెట్టాలి, అనేకులకు నువ్వు వెలుగుగా ఉండాలి. రండి, మా దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను మీరు చూడండి అని దేవుడు చేసే అద్భుతాల గురించి నువ్వు వివరించాలి. ఈ రోజున సాక్ష్యం ఎలా చెప్తున్నారనంటే, టీవీలో కనబడడానికి, యూట్యూబ్లో కనబడడానికి అనేక మంది సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం వలన ప్రయోజనం ఉందా, ఈ సాక్ష్యం వలన ప్రయోజనం ఉందా? కానీ నువ్వు ఏదైనా ఒక ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్పు, ఏదైనా ఒక ఆఫీస్లో నువ్వు సాక్ష్యం చెప్పు, ఆ వ్యక్తికి నువ్వు సాక్ష్యం చెప్తే ఆ వ్యక్తి దేవుని యొక్క ఆలయానికి వస్తే ఆ ఆశీర్వాదం నీది కాదా? ఆ యొక్క బహుమానం పరలోకంలో దేవుడు నీకు ఇచ్చేది కాదా? అందుకే నేను చేయాలి, నువ్వు ఆత్మలను రక్షించేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. చూడండి, నీకు పిల్లలు కలిగినా సరే నీవు ఆత్మీయంగా బిడ్డలు కనలేనటువంటి గొడ్రాలుగా ఉండకూడదు. నీవు అనేక ఆత్మలను సంపాదించేటువంటి మంది దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలి, మంచి గొర్రెగా ఉండాలి. ఎలాగా నువ్వు ఆత్మలను ప్రసవిస్తావు అనంటే, నీలో ఉన్నటువంటి ఆత్మీయతను చూసినప్పుడు అనేకులు చెప్పాలి, నేను కూడా దేవుని ఆలయానికి వస్తా అని చెప్పగలగాలి. చూడండి, దేవుడు నెబుకద్నెజరు దానియేలుని పిలిచాడు. ఏమని పిలిచాడు? అరే దానియేలు అన్నాడా? ఏమన్నాడు? దానియేలుని పిలిచేటప్పుడు, జీవము గల దేవునిని సేవించుచున్న దానియేలు నువ్వు క్షేమమేనా అన్నాడు. అంటే దానియేలు అంటే ఎవరండి? జీవం కలిగిన దేవుని సేవిస్తున్నవాడు అని దానియేలు ప్రవర్తన నెబుకద్నెజరుకి అర్థమయ్యింది. రాజే తెలుసుకున్నాడు ఇతను జీవము కలిగినటువంటి దేవుని సేవకుడు అని. అంటే అతని ప్రవర్తనలో ఏం చూశాడనంటే దేవుని చూశాడు.
దేవుని ఆత్మ కలిగిన వాడు ఇలా ఉంటాడు కదా అనే నిశ్చయతను చూశాడు. అందుకనే ఇప్పుడు దానియేలుని పిలిచేటప్పుడు అరే ఒరే అని పిలవలా. ఎలా పిలిచాడు? జీవము గల దేవునిని సేవించుచున్న దానియేలు, నువ్వు క్షేమమేనా అన్నాడు. రాజు చిరంజీవగునుగాక అన్నాడు దానియేలు. తెల్లవార్లు సింహాల మధ్య ఉన్నటువంటి దానియేలు మరి ఈ రకంగా పిలిపించుకోగలగడానికి కారణం ఏంటంటే, దానియేలు ప్రూవ్ చేశాడు. ఏమనంటే, మేము ఆరాధించే దేవుడు శక్తివంతుడని. ఆ దినాల్లో ఎలాంటి చర్చిలో దానియేలు ఉన్నాడు, ఎలాంటి ఇంట్లో దానియేలు ఉన్నాడు, ఎలాంటి నివాసంలో దానియేలు ఉన్నాడు అనేది చూడలా. రాజు చూసింది ఏంటంటే, ఇతనిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ రాత్రంతా దానియేలుకి రాజుకి నిద్ర పట్టలేదు. కనుక మనందరం ఎలా జీవించాలి అనంటే, మనలో దేవుని ప్రత్యక్షతనివ్వాలి. మనలను చూసినప్పుడు ఇతరులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా ఇతనిలో దేవుడు ఉన్నాడు, ఇతనిలో దేవుని శక్తి ఉంది, ఇతని వెంట దేవదూతలు ఉంటారు అనే నిశ్చయత నీ ఇంట్లో వారికి కలగాలి. నీ ఇంట్లో వారితో పాటు నీ చుట్టుప్రక్కల వారికి కలగాలి, నీ రక్త సంబంధులకి కలగాలి. చూడండి, ఈ రోజున మరి నన్ను నా రక్త సంబంధులు కానీ, మా ఇంట్లో వారు కానీ, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు కానీ ప్రతి ఒక్కరు కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రార్థన చేయించుకోవడానికి. కారణం ఏంటనంటే, వాళ్ళు నాలో జీవము గల దేవుని శక్తిని వాళ్ళు చూస్తూ వచ్చారు. ఆయన నాకు ఇచ్చిన తలాంతులను వినియోగించుకొని నేను ఏ విధంగా వారిని మరి నడిపించగలుగుతున్నానో వారు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ వారు చూస్తున్నారు కనుక దేవుని శక్తి వారికి బయలుపరచబడుతుంది. కనుక ఇప్పుడు వారు జీవము కలిగిన దేవుని సేవకుని వలె చూస్తూ ఉన్నారు. కనుక ఆలోచించండి, నిన్ను ఎలా చూస్తున్నారు ప్రజలందరూ కూడా, ఇతరులందరూ ఎలా చూస్తున్నారు? చూడండి, మనం అందరం కూడా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోయినప్పుడు మన బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసా? మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. ద్వితీయోపదేశకాండము 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సీసెరా చేతికిని ఫిలిష్తీయుల చేతికిని మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయుల ప్రజలకి దేవుడు ఏం వాగ్దానం చేశాడు? ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంతో గొప్పది అన్నాడు కదా. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు కలిగజేశాడు. ఐగుప్తు దేశం నుంచి కనానుకి దేవుడు నడిపించాడు. మధ్యలో ఎన్నో అపాయాలు వచ్చినా వాటన్నిటి నుంచి విడుదలిచ్చాడు. వారి అవసరాలన్నీ తీర్చాడు. వారి వస్త్రాలు పాతగిల్లలేదు. ఇంత గొప్పగా వారి అవసరాలన్నీ తీర్చినప్పుడు వారంట జీవము గల దేవునిని ఏం చేశారు చెప్పండి? మర్చిపోయారు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మర్చిపోతూ వచ్చారు. ఎప్పుడైతే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారో మరలా లోకంలో జీవిస్తున్నారు. మరలా లోకానుసారం అయిపోయారు. విచ్చలవిడితనం పెరిగిపోతూ ఉంది. ఎప్పుడైతే అలా పెరుగుతూ ఉందో అప్పుడు దేవుణ్ణి ఆటోమేటిక్గా మర్చిపోతున్నారు. ప్రార్థన చేయడం మర్చిపోతున్నారు. వ్యక్తిగత ప్రార్థన లేదు. వారికి జీవము కలిగిన దేవుని సన్నిధి లేదు. వారికి కుటుంబ ప్రార్థన లేదు. వారి కుటుంబంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదులు ఏమీ లేవు. ఎప్పుడైతే ఇవన్నీ పోయినాయో ఇప్పుడు దేవుడు వారిని చూసి వారిని ఎవరికి అప్పగించాడంటే మరి హాసోరు యొక్క సేనాధిపతి అయిన సీసెరాకి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సీసెరాకి అప్పగించాడు. సీసెరాకి అప్పగించితే ఏం జరుగుద్ది? సీసెరా పిలిచి, రండి నాయన కూర్చోండి, జీవము గల దేవునిని సేవించుచున్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలారా మీరు కూర్చునండి, పంక్తులు తీరండి అని వారికి కూర్చోబెట్టి భోజనాలు పెడతాడా? కాదు. అక్కడ రాసుంది ఇశ్రాయేలీయులతో వారు
యుద్ధము చేసిరి అని రాస్తుంది. అంటే ఎప్పుడైతే సిసెరాకి దేవుడు అప్పగించాడో వారి ఇంట్లో మరి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నంతసేపు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రభువా మాకు యుద్ధంలో విజయం దయచేయి నాయన, ప్రభా మా పక్షానుండి నాయన, మమ్మలను జ్ఞాపకం చేసుకున్నాయన అని వారు యుద్ధం చేస్తున్నంతసేపు కూడా, యుద్ధం ఉన్నంతసేపు, సమస్య ఉన్నంతసేపు విశ్వాసం ఏం కోరుకుంటాడంటే దేవుడు కావాలి. సమస్య ఉంటే ఎవరు కావాలి చెప్పండి గట్టిగా. సమస్య ఉంటే దేవుడు కావాలి. యుద్ధం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి వేడుకుంటా ఉన్నారు. మరలా ఎప్పుడైతే దేవుడు ఆనాడు మరి దావీదుకి చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకొని మరలా యుద్ధాన్ని తీసివేసి సమాధానం ఇస్తూ ఉన్నాడో, కొంతకాలం బాగానే ఉంటున్నారు. మళ్ళీ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మరిచిపోతూ ఉన్నారు. మళ్ళా మరిచిపోయి ఏం చేస్తున్నారు, మరలా విచ్చలవిడితనంగా చేస్తూ ఉన్నారు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అప్పుడు మరలా దేవుడు ఏం చేస్తున్నాడు, సిసెరాకు అప్పగిస్తున్నాడు, ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తున్నాడు, మోయాబీలకు అప్పగిస్తున్నాడు. వాళ్ళు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకుంటాం, వాళ్ళు ప్రార్థన కొంతకాలానికి మర్చిపోవడం, మరలా యుద్ధం రాగానే మరలా దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం, మరలా మర్చిపోవడం, మరలా యుద్ధం రాగానే జ్ఞాపకం చేసుకోవటం, ఇలా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది. యాకోబు రాసిన పత్రికలో అంటాడు కదా, మీలో పోరాటాలు యుద్ధాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, మీరు దేవునిని అడగనందువలనే మీ ఇళ్లలో పోరాటాలు జరుగుతున్నాయి, మీ ఇండ్లలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి వారు చేయాల్సినటువంటి పని ఏంటంటే సమయమును వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరందరూ దేవునిని పశ్చాత్తాపపు హృదయంతో అడగండి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మీకేమిస్తాడు, మీకేది కావాలంటే అది ఇస్తాడు. చాలామంది వారి జీవితాల్లో ఎలా ఉంటున్నారని అంటే దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మర్చిపోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, జాగ్రత్తగా వినండి. ఒక రాజు ఉన్నాడు. ఈ రాజుకి చాలా గొప్ప పేరుంది. ఈ రాజు దగ్గర 2 ఉద్యోగస్తులు ఉన్నారు. ఒకడు మరి ద్రాక్షారసం అందించేవాడు, రెండోవాడు అతనికి కావలసిన ఆహారం అందించేవాడు. 2 వ్యక్తులు ఉన్నారు. 2 కూడా ఏదో తప్పు చేశారు. వినండి జాగ్రత్తగా. 2 ఏదో తప్పు చేశారు. 2 తప్పు చేశారని చెప్పేసి వీళ్ళిద్దరినీ కూడా తీసుకుని వెళ్ళి ఒక చెరసాలలో వేసేశారు. ఈ చెరసాలలో ఆల్రెడీ ఒకడు భక్తుడైనటువంటి దైవజనుడు ఉన్నాడు, భక్తుడైనటువంటి వాడు ఉన్నాడు, నీతిమంతుడు ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ ప్రార్థన చేసుకుంటూ భయభక్తులు కలిగి ఉన్నవాడి చెరసాల్లో ఆ 2 ఉద్యోగస్తులను వేశారు. వేసిన తర్వాత ఒకానొక రోజున మరి ఈ 2 వ్యక్తులు ఆ నీతిమంతుడికి బాగా దగ్గరయ్యారు. దగ్గరైన తర్వాత ఈ నీతిమంతుడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని లేచేటప్పటికి చూస్తే వాళ్ళిద్దరూ చాలా డల్గా ఉన్నారు, బాధగా ఉన్నారు. వాళ్ళ ముఖాలన్నీ కూడా వాడిపోయి ఉన్నాయి. వెంటనే చూశాడు, ఏంటి వీళ్ళ ముఖాలు వాడిపోయి ఉన్నాయి అని వెళ్ళి వాళ్ళని అడిగాడు, అయ్యలారా ఎందుకని మీ 2 ముఖాలు ఇలాగున్నాయి, మీరు ఎందుకని ఇలా ఉన్నారనంటే అప్పుడు దాంట్లో ఒకడు చెప్పాడు, అయ్యా రాత్రి మాకు ఒక కల వచ్చింది, ఆ కల వలన మేము చాలా కలవరం చెందున్నాం, కనుక ఆ కల భావం ఏంటో మాకు అర్థం కావట్లేదు అన్నారు. అప్పుడు వెంటనే అతడు అడిగాడు, ఆ కల ఏంటో చెప్పండి, నేను దానికి భావం చెప్తా అన్నాడు. హల్లెలూయా. వెంటనే ఆ కళను చెప్పారు వాళ్ళు. ఏమన్నాడనంటే, ఇదిగో రాత్రి నాకు వచ్చినటువంటి కళ ఏంటంటే, అయ్యా మరి నాకు వచ్చినటువంటి కళ ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి గిన్నె నా చేతిలో ఉంది. ఆ గిన్నె నేను ఫరో చేతికి అందిస్తా ఉన్నా. ఒక ఫలవంతమైనటువంటి ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోట బాగా విస్తరించింది, బాగా పండింది. నేను మరి నా చేతిలో ఒక గిన్నె ఉంది, ఆ గిన్నెలో ఆ ద్రాక్ష కాయలన్నిటినీ కూడా బాగా పిండి మరి నేను రాజుగారికి అందిస్తూ ఉన్నా. దానికి 3 తీగలు ఉన్నాయి అని చెప్పేసి అనగానే అప్పుడు దానికి చాలా సింపుల్గా సమాధానం చెప్పాడు. ఇది చాలా సింపుల్ అండి, ఇది పెద్ద విషయం కాదు. ఆ 3 తీగలు 3 రోజులకి సాదృశ్యం. మరలా దైవజనుడు రాజుగారు మరలా నీకు 3 రోజుల తర్వాత ఉద్యోగం ఇస్తాడు అని అన్నాడు. 3 రోజుల తర్వాత ఉద్యోగం ఇస్తాడు. అయ్యా ఒక మాట, అమ్మా ఒక మాట,
ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు ఇక్కడికి. ఒక ఆవిడ నన్ను పాపం చేయమని ప్రేరేపిస్తే నేను ఒప్పుకోలే. నేను పాపం చేయలేదని అన్యాయంగా నా మీద నేరం మోపి నన్ను లోపలించింది. దయచేసి నువ్వు 3 రోజుల తర్వాత వెళతావు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. రాజుగారికి చెప్పు, ఏమని, చెరసాల్లో ఒకడు ఉన్నాడు, వాడు అమాయకుడండి, పాపం ఆమె అనవసరంగా నేరం మోపింది అతని మీద, కాబట్టి అతను విడిపించండి అని చెప్పాయా అన్నాడు. అప్పుడు అతను ఏమన్నాడంటే, అలాగేనండి, మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా, నువ్వు నీతిమంతుడివి, భక్తుడివి, నేను నిన్ను మర్చిపోను అన్నాడు. హల్లెలూయా. అయితే ఇంకొకడు ఇట్లాగే ఇంకొక దర్శనం చెప్పాడు. అతను ఏంటంటే, నా నెత్తి మీద ఒక గంప ఉంది, ఆ గంప నిండా చాలా రకాలైనటువంటి తెల్లని పిండితో తయారు చేసినటువంటి వంటలు ఉన్నాయి. ఆ పిండి వంటలన్నింటినీ కూడా నేను నెత్తి మీద పెట్టుకుని వెళుతున్నాను. అనేకమైనటువంటి కాకులు వచ్చి అవి వాటిని పీక్కు తింటున్నాయి, ఆ పిండి వంటలు తినేస్తున్నాయి. మరి దీని భావం ఏంటనని చాలా సంతోషంగా చెప్పాడు. అతనికి మంచి దర్శనం చెప్పాడు కదా, ఇతను కూడా అలాగే అనుకున్నాడు. కానీ అతను చెప్పాడు, 3వ రోజున నేను ఉరిదీస్తాడు అన్నాడు. నీ యొక్క శవాన్ని మరి పక్షులు పీక్కు తింటాయి అని అన్నాడు. వెంటనే 3 రోజులు గడిచిన తర్వాత వీరిద్దరు చేసినటువంటి తప్పులో ఈ భక్షకాయుల అధిపతి అతను చేసినటువంటిదే తప్పని చెప్పి తేలింది. ఆ తర్వాత ఈ పానదాయకుల అధిపతికి మరలా ఉద్యోగం ఇచ్చాడు. భక్షకారుల అధిపతికి అతన్ని తీసుకుని వెళ్ళి ఉరి తీసేశాడు. కానీ చెప్పాడు కదా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని. కానీ ఈ నీతిమంతుడైనటువంటి వాడు చేసినటువంటి సహాయాన్ని ఆ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. చూడండి ప్రియులరా, 3 రోజుల్లోనే అతనికి చెరసాల నుంచి విడుదల వస్తే, ఒక చెరసాలలో నీతిమంతుడైన వాడితో వాళ్ళు సహవాసం కలిగి ఉంటే, ఆ నీతిమంతుడైనటువంటి వాడి ప్రార్థన ద్వారా వారికి కలలు వస్తే, ఆ కలల భావం చెప్తే వాటి నుంచి విడుదల పొందుకొని అతన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది పోయి మర్చిపోయాడు. అయితే మనుషులు నిన్ను మర్చిపోతారు, కానీ దేవుడు మర్చిపోతాడా? దేవుడు మర్చిపోడు. చూడండి, 3 రోజుల్లో వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న దేవుడు యేసేపుని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఇష్టం కలిగి ఉన్నాడు. కానీ యేసేపుకి పరీక్ష. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లా. అయినా యేసేపు తన భక్తిని పోగొట్టుకోవట్లా. సంవత్సరమైంది జ్ఞాపకం చేసుకోవట్లా, 1.5 సంవత్సరం అయింది, అయినా జ్ఞాపకం చేసుకోవట్లా దేవుడు. అయినా సరే నాకు దేవుడు ఉంటే చాలు అనుకుంటున్నాడు యేసేపు. 2 సంవత్సరాల తర్వాత యేసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. చూడండి, డైరెక్ట్గా రాజుతో మాట్లాడాడు దేవుడు. ఒక అద్భుతమైనటువంటి కళను చూపించాడు. ఆ కళ ఏంటంటే, చక్కగా నిండుగా కనబడుతున్నటువంటి 7 ఎద్దులు, అవి ఏటి ఒడ్డున మేస్తూ ఉన్నాయి. చక్కగా ఉన్నాయి, చాలా బాగా క్రొవిపోయి ఉన్నాయి. అవి ఆహారం బాగా తీసుకుంటా ఉన్నాయి. ఈలోపు ఏటి ఒడ్డులో నుంచి మరొక బక్క చిక్కిన ఈ 7 ఎద్దులు వచ్చినాయి. అవి బాగా బక్క చిక్కిపోయి ఉన్నాయి, చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. అయితే కొద్దిసేపటికి ఈ 7 ఎద్దులు, బక్క చిక్కిన ఎద్దులు, ఆ పలిసినటువంటి 7 ఎద్దుల్ని తినేసేసినాయి. రాజుగారికి మెలకు వచ్చింది, కలవరం వచ్చేస్తుంది. ఈ కళ ఏమై ఉంటుంది అని అనుకుంటున్నాడు. కానీ ఆ కలభావం చెప్పేవాడు రాజ్యంలో ఎవడో లేడు. ఆ తర్వాత పడుకున్నాడు, మరొక కళ వచ్చింది. ఇదిగో ఏటి ఒడ్డున 7 చక్కటి పూసినటువంటి వెన్నులు చక్కగా పూసి ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఈ 7 వెన్నులను అతను చూశాడు. ఆ తర్వాత పీలగా ఉన్నటువంటి మరొక 7 వెన్నులు మరి చూశాడు. ఈ పీలగా ఉన్నటువంటి 7 వెన్నులు చక్కగా ఉన్నటువంటి 7 వెన్నులను తినేసినాయి. ఇంకా రాజుగారికి నిద్ర పట్టట్లా. వెంటనే ఆజ్ఞాపించాడు, రాజ్యంలో కర్ణపిశాచాలు కలిగిన వారిని, మాంత్రికుల్ని, అలాగే జ్యోతిష్కుల్ని అందరినీ పిలవండి. ఈ కళకి భావం ఎవరు చెప్తారో మరి చెప్పాలి త్వరగా అని చెప్పేసి కలభావం అడుగుతూ ఉన్నాడు. కానీ ఆ కలభావం చెప్పేవాడు ఎవడో లేడు. వెంటనే పానదాయకుల అధిపతి జ్ఞాపకం చేసుకున్నాడు, అయ్యా మన చెరసాల్లో ఒకడతనున్నాడు, దేవదూతల ఆత్మను కలిగినటువంటి వాడు,
అతను మాకు చక్కగా ఇదిగో ఆ రోజున మాకు ఉద్యోగం వస్తుందని చెప్పాడు, అలాగే మాకు వచ్చిన కలల భావం చెప్పినప్పుడు ఆ కలల ప్రకారం జరిగింది, అతను చెప్పిన ప్రకారం. కనుక అతన్ని పిలిపించండి అనగానే యోసేపుని పిలిపించారు. చూడండి, యోసేపుని ఎప్పుడైతే పిలిపించారో యోసేపు బయటకు వచ్చాడో అడుగుతూ ఉన్నారు, అయ్యా నువ్వే కదా కలభావం చెప్తా ఉంటు కదా అంటే, అయ్యా నాకు రాదయ్యా కలభావం చెప్పటం అన్నాడు. అదేంటి నీ గురించి చెప్పారంటే, నాకు తెలియదు కానీ దేవుడు మాత్రమే కళ యొక్క భావాన్ని తెలియచేయగలడు అన్నాడు. వెంటనే అతను కళ చెప్పాడు, దానికి భావం చెప్పాడు. ఏమీ లేదండి, 7 బలిసినటువంటి ఎద్దులు 7 సంవత్సరాలు బాగా ఆహారం పండుతుంది, విస్తారమైన ధాన్యం ఉంటుంది. మరొక 7 చిక్కిపోయినటువంటి ఎద్దులు, అవి ఏంటంటే ఇదిగో 7 కరువు సంవత్సరాలు, 7 కరువు సంవత్సరాలు ధాన్యము దొరకదు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అంటే, ఏమి లేదండి, దీనికి 7 సంవత్సరాలు బాగా ప్రపంచం మొత్తం రాజ్యమంతా కూడా 5% ధాన్యం తీసుకొచ్చి వారి పంటలో వారు ఇక్కడ ధాన్యాగారంలో నింపాలి. అలాగ వారు చేస్తే 7 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఆహారం మనం అమ్మవచ్చు అని చెప్పేసి అన్నాడు. దీనికి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిని నియమించండి అని అంటే, అప్పుడు రాజు అన్నాడు కదా, ఈ ప్రపంచంలో నీలాంటి దేవదూతల యొక్క రూపాన్ని కలిగినటువంటి వాడు, ఆత్మల్ని కలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడో లేడు. కాబట్టి ఈ రోజు నుంచి ఈ రాజ్యానికి నీవే రాజువి, నేను సింహాసనం మీద కూర్చుంటాననే కానీ ఈ రోజు నుంచి నీ ఆజ్ఞ లేకుండా ఎవడు చెయ్యెత్తకూడదు, కాలు కూడా కదపకూడదు అన్నాడు. హల్లెలూయా. పిలిచాడు, పెద్దల్ని పిలిచాడు, ఇదిగో రండి, అందరూ రండి, మీరందరూ కూడా నా యొక్క 2వ రథాన్ని తీసుకుని వెళ్ళండి, యోసేపుని ఆ రథం మీద ఎక్కించండి. అందరూ కూడా ఏం పలకాలంటే, యోసేపుకి మ్రొక్కండి, యోసేపుకి మ్రొక్కండి, యోసేపుకి వందనము చేయండి, యోసేపుకి మీరు లోబడండి అని చెప్పేసి మీరందరూ రాజ్యం అంతా అనౌన్స్ చేయండి అని చెప్పేసి అన్నాడు. చూడండి, ఆనాటి దినాల్లో మరి 3 రోజుల తర్వాత పానదాయకుడు అధిపతి జ్ఞాపకం చేసుకుంటే ఎంత గొప్ప రాజ్యాధికారం యోసేపుకి వచ్చేదా? కాదు కదా. కానీ యోసేపుకి ఎంత గొప్ప రాజ్యాధికారం రావడానికి కారణం ఏంటంటే, 2 సంవత్సరాల తర్వాత అయినా సరే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన మరిచిపోయే దేవుడు కాదు అని నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి యోసేపు యొక్క నమ్మకాన్ని బట్టి దేవుడు అద్భుతమైన రీతిలో మరి అతనిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. కనుక గమనించండి ప్రియులారా, మన జీవితాలలో మనం మనుషుల మీద ఆధారపడితే మనుషులు మనలను మర్చిపోవచ్చు, మనం చేసిన మేలులు మర్చిపోవచ్చు. దైవజనుడు మీకు ఎన్నో కార్యాలు చేసి ఉంటాడు కదా, ఎన్నో మేలులు చేసి ఉంటాడు కదా, ఎంతో సహాయం చేసి ఉంటాడు కదా. కానీ చాలామంది విశ్వాసులు వాటిని మరిచిపోతారు. కానీ చూడండి, దేవుడు ఈ దినాన దైవజనుని మరిచిపోతాడా అంటే, దైవజనుని మాత్రం మరిచిపోడు. నువ్వు ఒకవేళ దైవజనుని మరిచిపోయి విశ్వాసం లేనటువంటి భక్తిహీనురాలివి కావచ్చు, భక్తిహీనుడు కావచ్చు, కానీ దేవుడు మాత్రము దైవజనుడికి ఏ లోటు చేయడు, అతనిని మరిచిపోయే దేవుడు కాదు. దేవుడు ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ ప్రపంచంలో మనం దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోకూడదు, కానీ మనం మర్చిపోవలసింది ఒకటి ఉంది. అదేంటంటే చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలా, అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, వెనుకున్నవన్నీ కూడా మరిచి ముందున్న వాటికై నేను వేగిరపడుచున్నాను, నేను కలుగబోవు బహుమానం కొరకు వాటిని పొందుకోవాలని గురి యొద్దకే నేను పరిగెడతాను. అంటే నేను పుట్టింది, క్రీస్తు రక్తంలో కడగబడింది, నేను పరిశుద్ధాత్మను పొందింది,
నేను సేవకుడిగా మారింది ఎందుకయ్యానంటే నా గురి యొద్దకి నేను పరిగెత్తడానికే. ఈ ప్రపంచంలో నాతో పాటు పరిగెత్తేవారు నాతో వస్తారు. నాతో పాటు పరిగెత్తకుండా నేను వేరొక పాస్టర్ గారితో పరిగెడతా, ఇంకొక అయ్యగారితో పరిగెడతా, పెద్ద డాబా ఉన్న అయ్యగారితో పరిగెడతా, మంచి కారున్న పాస్టర్ గారితో పరిగెడతా అని పరిగెత్తేవాళ్ళు వారి మధ్యలోనే పడిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పాతకాలంలో మరి ఈ రోజున మీకు ఇలాంటి చర్చ్ అయినా ఉంది, కానీ ఆ దినాల్లో చెట్టు కింద ఆరాధన చేసుకునేవాళ్ళు. నేను కొంతమందిని చూస్తాను, వాళ్ళకి ఆరాధన చేసుకోవడానికి స్థలం లేక స్కూల్స్లో వాళ్ళు ఆరాధన చేస్తారు. ఎవరెవరో ఇళ్లలో అద్దెకి తీసుకొని చేస్తూ ఉంటారు. కానీ ప్రియులరా, ఆలోచించండి, మనం ఎక్కడ ఆరాధన చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ మనం ఎవరితో ఆరాధన చేస్తున్నాం అనేది ముఖ్యం. దైవజనుడిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని సేవకుని ద్వారా మన జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం నమ్మినటువంటి సేవకుడు మనలను నడిపించడానికి ఏర్పాటు చేయబడ్డాడు. కనుక ఆ పిలుపు గొప్పది, ఆ ఏర్పాటు గొప్పది అని నమ్మకంతో విశ్వాసంతో మనం ముందుకు వెళుతున్నట్లయితే మన జీవితాలలో గొప్ప కార్యాలు చూస్తాం. హల్లెలూయా. మా నాన్నగారు మరి మొదటిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి సేవకులకి ఎంతగానో సహకరించేవాడు. ఆయన ప్రథమ ఫలం సంఘంలో. అయితే ఆయన చనిపోయినప్పుడు ఆయనను దేవుని యొక్క రాజ్యానికి నడిపించడానికి, కార్యక్రమం నడిపించడానికి కొన్ని వందల మంది ప్రజలు వచ్చారు. ఎందుకింత అభిమానం సంపాదించుకున్నాడంటే, మొదటి ఎలాగైతే ఆయన ఆత్మీయంలో బలంగా ఉన్నాడో అలాగే చనిపోయేటప్పుడు కూడా అదే ఆత్మీయతను కనపరిచాడు. హల్లెలూయా. అందుకని మనం వెనుకున్నవి మరిచిపోవాలి. చాలామంది వెనుకున్నవి జ్ఞాపకం చేసుకుంటారు. ప్రియులరా, మనం అలా జ్ఞాపకం చేసుకోకూడదు. మనం వెనుకున్నవన్నీ కూడా మరిచిపోయి ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలంటే మనం త్వరగా పరిగెత్తాలి. మన గురి ఏంటి, మన గమ్యం ఏంటి, మన స్థానం ఏంటి, మనం వెళ్ళాల్సినటువంటి స్థితి ఏంటి, ఇవన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకొని మనం వెళ్ళవలసినటువంటి గమ్యానికి దైవజనుడు, దైవ సేవకురాల సహకారంతో, మరి సంఘం యొక్క మరి సహకారంతో మనమందరం కూడా వారు మనల్ని పురికొల్పుతూ ఉండగా మనం దేవుని రాజ్యానికి సమీపించాలి. ఎందుకనంటే మీరందరూ గమనించండి, ఈ ప్రపంచమంతా కూడా కుళ్ళుతో నింపబడిపోయింది. యేసు ప్రభు అంటారు కదా, మిమ్ములను నేను తోడేళ్ల మధ్యకు పంపుతానన్నాడు. ఈ ప్రపంచంలో ఘోరమైనటువంటి జంతువు ఏంటంటే తోడేలే. సింహం మీరు కనుక ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక జంతువు యొక్క రక్తాన్ని తాగి కడుపు నిండిపోతే మీరు ఆ సింహం పక్క నుంచి వెళుతున్నా కూడా సింహం మిమ్మల్ని ఏమందో. సింహానికి ఉన్న అలవాటు, దానికి ఉన్నటువంటి ఆ ఆహారం అరగటానికి 70 గంటలు పడుతుంది. అప్పటి వరకు ఎవరిని ముట్టుకోదు. ఆ తర్వాత దానికి ఆకలేసినప్పుడు వేటాడుతుంది. కానీ తోడేలు అలా కాదు. దానికి ఒక వేట దొరికింది అని అంటే ఇంకా కొంతమందిని పిలుస్తుంది, ఇంకా కొన్ని తోడేళ్లను పిలుస్తుంది. ఈ తోడేళ్ళన్నీ కలిసి ఏం చేస్తాయి అంటే పీక్కు తినేస్తాయి. అందుకని యేసు ప్రభు అంటాడు కదా, ఇదిగో తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. కనుక గొర్రెల వంటి మనం తోడేళ్లను మనం ఏం చేయగలం? కనుక యేసయ్యను మనం ఆధారం చేసుకోవాలి. ఎందుకనంటే యేసయ్య కొదమ సింహమై ఉన్నాడు. కనుక ఆయనను ఆధారం చేసుకొని జీవిస్తే మనందరం కూడా ఈ ప్రపంచంలో ధైర్యంగా నిబ్బరంగా బ్రతకగలం. కనుక ఎవరు కూడా దైవజనుడి ద్వారా, దేవుని ద్వారా మేలులు జరిగి ఉంటే ఎవరు మర్చిపోవద్దు. ఆయన ఆశ్చర్య కార్యాలను తలంచుకుంటూ ముందుకు వెళదాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయచేసి అందరూ కూడా కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక్కసారి, ప్రభువా నువ్వు చేసిన కార్యాలను నేను మర్చిపోయాను ప్రభువా, నువ్వు చేసిన అద్భుతాలను గురించి నేను ఇతరులకు వివరించలేకపోతున్నాను నాయన. ఒక ఆత్మనైనా నీ సన్నిధికి నడిపించలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభా అని అందరం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ఒక్క క్షణం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవుడా, నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు చేయండి తండ్రి. వారికి ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రణాళిక ఎంత గొప్పదో నాయన.
నీ ఆశ్చర్య కార్యాలు నాయన ప్రభా ఇతరులకు వివరించేటువంటి ఉన్నతమైనటువంటి మనస్సు నీ బిడ్డలకు దయచేయండి. నిన్ను నాయన ప్రభా ఇతరులకు పరిచయం చేయగలిగిన ఆత్మీయ శక్తి నీ బిడ్డలకు దయచేయండి నాయన. అంతేకాదు ప్రభా నీ చిత్తానుసారంగా నీ బిడ్డలు ఫలించాలి నా తండ్రి. నీ కృపలో వర్ధిల్లాలి నాయన ప్రభా. నీ బిడ్డలు నా తండ్రి నీ దాసుని ద్వారా జరిగిన మేలులను, నీ ద్వారా జరిగిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ వారు కృతజ్ఞత కలిగి జీవించే బిడ్డలుగా చేయండి నా తండ్రి. నీ దాసుని పరిచర్యను నానాటికి వృద్ధి చేయండి. నీ దాసుని యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన ప్రభా. నీ దాసుని బిడ్డలను మీరు ఆశీర్వదించండి నాయన. యెహోవా యందు భయభక్తులు కలిగి వర్ధిల్లుతూ ఉండగా నా తండ్రి ఓర్వలేని అపవాది చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు మాన్పివేయండి నా తండ్రి. అహితోపేల ఆలోచనలన్నీ నశింపచేయండి నా తండ్రి. ఆయన వాడు వేసే అగ్ని బాణాలన్నీ ఆర్పివేయమని ప్రార్థిస్తున్నాను. విస్తారమైన సేవ జరగాలి. నీ కృప, నీ ఆశీర్వాదం నీ బిడ్డకి సమృద్ధిగా ఇచ్చి నా తండ్రి నమ్మకానికి కావలసినటువంటి దీవెన ఆశీర్వాదాన్ని బిడ్డగిచ్చి వారి పరిచర్యను అభివృద్ధి చేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ ప్రభు పర్యంతరం సదాకాలతోనే నడిపించునుగాక. ఆమేన్.